హలో ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ చూసినట్లయితే వన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో మా యొక్క టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 28 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఇంకా అదర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారి రిజర్వేషన్ ప్రకారం 10 ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వేకెన్సీస్ యొక్క డీటెయిల్ చూసినట్లయితే ఇక్కడ వివిధ రకాల స్టేట్స్ యొక్క వేకెన్సీస్ని అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని వారి వేకెన్సీస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసినట్లయితే మనకు 42 వేకెన్సీస్ ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇందులో మనకు జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్, రీజనింగ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు నాలెడ్జ్ లేదా టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే తెలుగుకు సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకు వెయిట్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఫైనల్గా మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వీటన్నిటిని ఆధారం చేసుకొని మనకు సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మరియు అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసినట్లయితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ వారికి 600 రూపీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలంగాణలో ఏ రీజియన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు మీ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ అప్రెంటిస్షిప్ పోస్టులే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. సో మనకి ఈ అప్రెంటిస్షిప్ పోస్టులు అయినప్పటికీ కూడా మనకు ట్రైనింగ్లో మనకు 15,000 పే అనేటువంటిది చేస్తారు. ఇది 1 ఇయర్ వరకు మనకు ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. అప్రెంటిస్షిప్ చేయడం వల్ల యూజ్ ఏంటిదంటే రెగ్యులర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. సో దట్ మీరు జాబ్ అనేటువంటిది తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి జాబ్ యొక్క డీటెయిల్స్ చూశారు కదా. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.